హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. అది వచ్చేసి డీప్ ఫ్రై ఐటమ్ బ్రోకలీ అండి. చూడండి, బ్రోకలీ అని దీన్ని అయితే మనం ఫ్రై కింద చేసుకుంటున్నాం. నార్మల్గా కూడా తినేయచ్చు. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని హాట్ వాటర్ పెట్టుకోవాలి. హాట్ వాటర్ వేసుకుని హీట్ చేసి సాల్ట్, లైట్గా పసుపు వేసి వాటర్ని మరిగిస్తాం. మనం ఈ బ్రోకలీని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఉంచుకున్నాం. ఇవి హీట్ ఎక్కుతాయి. వాటర్ అనేది చూసారా, చిన్న చిన్నగా కట్ చేసాం కదా. వీటిని అయితే మనం ఇప్పుడు ఆ హాట్ వాటర్లో వేద్దాం. చూసారా కలర్ ఎలా వచ్చిందో. హాట్ వాటర్లో వేసాక బాగా తిప్పండి, లేకపోతే లాస్ట్లో మనకి కుక్ అవుతాయి, పైన ఉన్నాయి కుక్ అవ్వవు కదా. బాగా తిప్పాక మనం దీని నుంచి బాగా అవి ఉడికినట్టు మనకు తెలుస్తుంది. సేమ్ మనం ఇది తీసుకుంటాం కదా కాలీఫ్లవర్, ఆ టైపే ఇది. వాటర్లోంచి అయితే మనకి తెలిసిపోద్ది కుక్ అయ్యేటప్పుడు. దీన్ని మనమైతే తీసేసుకుందాం, సపరేట్ చేసేసుకోవచ్చు. బాగా మరగనిద్దాం. మరగనిచ్చాక సపరేట్ చేసేద్దాం. సపరేట్ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్లో శనగపిండి 2 స్పూన్స్ తీసుకున్నాను. మన క్వాంటిటీని బట్టి తీసుకోండి. వరిపిండి 2 స్పూన్స్ తీసుకోవచ్చు. సాల్ట్ వేసుకోవచ్చు లైట్గా. పసుపు లైట్గా, కారం, మనం అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుందాం. కలుపుకొని లైట్గా వాటర్ వేసుకుని కలిపేద్దాం. కలిపాం కదా, ఇది ఇలా మొత్తం ఉండలు లేకుండా కలిపేద్దాం. వాటర్ వేసుకుని నీట్గా కలిపేసి చాలా ఈజీగా చేయండి, చాలా ఇష్టంగా చేయండి, తినబుద్ధి వేస్తుంది. చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంది చేసే వరకు. నాకు టేస్ట్ కూడా సూపర్. రైస్లో కానీ, సాంబార్లో కానీ, రసంలో కానీ, స్నాక్స్ టైప్లో కూడా వేసుకోవచ్చు. మనం దీంట్లో ముక్కలు అయితే వేసేద్దాం, బ్రోకలీ ముక్కలు. దాన్ని మొత్తం దానికి అబ్జర్వ్ అయ్యేలా చేసేసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు హీట్ చేసుకుని పకోడీలాగా వేసేసుకుందాం. చూసారా, ఏదో పకోడీ వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. టేస్ట్ అయితే ఈవినింగ్ టైంలో తినే వరకు కూడా చాలా అయితే బాగుందండి. హెల్త్కి కూడా మంచిది. ఇవి గ్రీన్ కలర్లో ఏదున్నా మనకి మంచిదేనండి హెల్త్కి. అలాగని డీప్ ఫ్రై ఐటమ్ కదా మంచిది అంటున్నారేంటి అనకండి. మనకి ఆ ఫుడ్ ఎలా అయితే నచ్చుతుందో మనం అలా ప్రిపేర్ చేసుకుంటేనే దానికి టేస్ట్ కూడా వస్తుంది.
ఇదైతే అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇటువంటివి తినడం వల్ల ఇంట్రెస్ట్గా తింటారు.